ప్రావర్బ్స్ 6:16 నుండి. యెహోవాకి యేసు ప్రభుకి అసహ్యములైనవి 6 కలవు 7 ఆయనకు హేయములు 7 హేయములు. అవేవనగా నంబర్ 1 అదేమంటే అహంకార దృష్టియు. ఏంది ఇట్లా చూస్తారు చూడు. ఏంది అది? అహంకార దృష్టి. దేవునికి ఇష్టం లేదా? దేవునికి నచ్చదా? దేవునికి అసహ్యం అది. ఇష్టం నచ్చుడు కాదు, అసహ్యం. ఎవరిని చూస్తున్నావు? ఎట్లా చూస్తున్నావు? నీ దృష్టి ఎట్లా ఉంది? కన్లీడ్స్ ఇట్లా ఏమనుకున్నావు నేనంటే? దేవునికి అహంకారమైన కనులు చూపు ఇష్టం లేదు. నెక్స్ట్ టైం ఇష్టం లేదు దేవునికి. అహంకార దృష్టియు కళ్ళలాడు నాలుకయు. లయింగ్ టంగ్, అబద్ధం మాట్లాడే నాలుక. అబద్ధం మాట్లాడే నాలుక దేవునికి నచ్చదా? ఇష్టం లేదా? అసహ్యం. ఎంతమంది అబద్ధాలు మాట్లాడుతున్నారు? మానుకోండి. అబద్ధం మాట్లాడుతున్నారు అంటే దేవునికి అసహ్యం. మన ప్రార్థనలు దేవుడు ఎందుకు వింటలేడు? ఎందుకంటే నీ దృష్టి అహంకారం ఉన్నది, నీ నాలుక అబద్ధం, లయింగ్ టంగ్. మీకు తెలుసు మీరు ఏమేమి అబద్ధాలు ఆడుతున్నారు. నిరపరాధులను చంపు చేతులను. అన్యాయంగా అక్రమంగా ఒక్కొరి మీద తీర్పు తీర్చి వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడి వాళ్ళ గురించి తప్పు విషయాలు మాట్లాడడం, ఇన్నోసెంట్ వాళ్ళ బ్లడ్ను కార్చడం, ఇన్నోసెంట్ బ్లడ్. కొట్లాడి వాని గుద్ది వాని కొట్టి గుంజుకునడం, రక్తం వస్తుంది. ఇన్నోసెంట్ బ్లడ్. ఫైటింగ్ చేయడం అన్నెసరి. వాడు మంచోడు, వాడు ఏమన్నాడని చెప్పేసి వాడిని బెదిరించి కొట్టి చేసి తీసుకుంటారు. దేవునికి ఇష్టం అది? అసహ్యం. నెక్స్ట్, దుర్యోచనలు యోచించు హృదయమును. ఆలోచనలు, a mind thinking of wicked plans. విక్కిడ్ ప్లాన్స్ ఎవరు చేస్తారు? సాతాను చేస్తారు. సో నువ్వు ఏమన్నా విక్కిడ్ ప్లాన్స్ చేస్తున్నావు అని అంటే దేవునికి అసహ్యం అది. నెక్స్ట్, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను. త్వరపడి ఉరకడానికి కీడు చేస్తారంట. మన జీవితంలో అహంకారమైన కనులు దృష్టిని మనం ఇంపార్టెన్స్ ఇస్తలేం. నాలుక, లయింగ్ టంగ్, చిన్నదే కదరా, చిన్న అబద్ధం కదా, చిన్న లుక్ ఇచ్చినరా, చిన్న లుక్ ఇచ్చిన, చిన్న అబద్ధం మాట్లాడినా, చిన్నగా చెట్టుని ఇట్లా అన్నా అది చచ్చిపోయిందిరా చెట్టు. చూస్తుర్రా చిన్న చిన్నవి? పెద్ద పందికొక్కు కనిపిస్తుంది, పాము కనిపిస్తుంది, కోతి కనిపిస్తుంది. ఈ చిన్న చిన్నవి కనిపిస్తాయా? కనపడవు, కానీ నాశనం చేస్తున్నాయి అవి. ఇవి కూడా 7 కూడా, ఇవి 7 కనపడవు, నాశనం చేస్తూ ఉంటాయి. నెక్స్ట్, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు. అబద్ధము సాక్షులు. కోట్లల్లో ఇవాళ రేపు ఏం చేస్తారు? అరే రారా భయ్, నీకు 1000 రూపాయలు ఇస్తా, గిట్లా చెప్పు గిట్లా చెప్పు గిట్లా చెప్పు, పోయి అబద్ధం సాక్ష్యము పలుకోద్దు. ఇంకేముంది? అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. అబ్బా, ఇదైతే చాలా ఫేవరెట్. మన దగ్గర చిన్న చిన్న పురుగులు అనమాట, కనపడని పురుగులు ఇవన్నీ. మన జీవితంలో హీలింగ్ అయితే లేదు, మన దేవుడు ప్రార్థన వింటలేడు, మా ఇంట్లో ఇట్లా అయితే లేదు, అట్లయితే లేదు అంటే ఈ చిన్న 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 పురుగులు మన జీవితంలో పనిచేస్తూ ఉంటాయి. మీ లుక్స్ ఎట్లున్నాయి? మీ ఆలోచన ఎట్లుంది? మీ నాలుక నిజం చెప్తుందా, అబద్ధం మాట్లాడుతుందా? నువ్వేం చేస్తున్నావు? డిస్ట్రాయ్ చేస్తున్నావా లేకపోతే లైఫ్ ఇస్తున్నావా? ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా చూసుకొని మన జీవితంలో హల్లెలూయా హల్లెలూయా పెద్ద పెద్ద పాటలు ఆడేసి టంగ్స్లో గంట 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 ప్రేయర్ చేయడము అదే కాదు.
ఇవన్నీ కూడా చిన్న 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 కనపడనివి కూడా మనము అరే నేను ఇది చేస్తున్నా ఏంటి అని జాగ్రత్తగా మనం గ్రహించి దాన్ని చేయకుండా ఉంటే దాని మీదకి వెళ్ళి దేవుడు మనల్ని బ్లెస్ చేస్తూ ఉంటాడు. ఓకేనా?